Hey guys, welcome to my channel. This is Sirisha. So welcome to another haul. ఈరోజు మేము ఐకియాకి వెళ్తున్నాము. అయితే కొన్ని ఆర్గనైజింగ్ స్టఫ్ తీసుకోవాలి అనేది మెయిన్ ప్లాన్, అండ్ అలాగా ఒక్కసారి విండో షాపింగ్ చేద్దాము అని అనుకుంటున్నా. టు బీ ఫ్రాంక్, నేను ఎప్పుడు ఐకియాకి వెళ్ళలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైం. ఇండియాలో కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ నేను అక్కడ ఏం కొన్నాను, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది కూడా మీకు చూపించాలనుకుంటున్నా ఈ వీడియోలోనే. సో ఈ వీడియో ఎండ్లో నేను మీకు ఐకియాలో ఏం కొన్నాను అనేది అండ్ వాటిని ఎలా యూస్ చేశాను అనేది కూడా చూపిస్తాను. సో స్టే ట్యూన్ అండ్ లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. సో మేము ఐకియాకి వచ్చేసరికి మధ్యాహ్నం 1:30 అయ్యింది. సో లంచ్ చేసి వచ్చామన్నమాట. ఫస్ట్ పైనంతా ఇట్లా థీమ్గా అరేంజ్ చేస్తారు కదా, ఆర్గనైజ్డ్గా. సో అవంతా చూసేసాము. చూసి ఇంకా మాకు నచ్చినవి అన్ని ఫొటోస్ తీసుకున్నాము, ఏవి కొనాలి ఏంటి అనేది. అండ్ కొంచెం విండో షాపింగ్ చేసాము, డెస్క్ అవి ఇవి చాలానే చూసామన్నమాట. సో ఐడియా పెట్టుకున్నాము నెక్స్ట్ టైం కావాలంటే ఇక్కడికి రావచ్చా ఏంటి అనేది. అండ్ కావాల్సినవేమో ఫొటోస్ తీసి పెట్టుకున్నాం అనమాట. అండ్ ఆ ఫొటోస్ ప్రకారం అండ్ ఆ నెంబర్ ప్రకారం చూసి అవి కార్ట్లో వేసుకుంటున్నాము కింద. సో ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ ఆర్గనైజింగ్వి ఉన్నాయి. నాకు బాగా నచ్చింది బేసిక్గా. అండ్ మనకి ఐడియా లేకపోతే కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది ఒక ఐడియా ఇస్తుంది అనమాట. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి, మిర్రర్స్ ఉన్నాయి. మేము ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 4 hours వరకు ఉన్నాము. మాకు పైనే చాలా టైం పట్టింది మొత్తం అలా చూసి రావడానికి. సో నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ వీడియోలో ఇప్పుడు నెక్స్ట్ మీరు చూడబోతున్నారు. నేను ప్రతిదీ క్లియర్గా మీకు చూపించి కాస్ట్ ఎంత పడ్డది అండ్ నేను అది దేనికి యూస్ చేస్తాను, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది కూడా చెప్తాను. సో నా దగ్గర ఇప్పుడు ఏం లేవన్నమాట. సో లైక్ కావాల్సిన మినిమం హ్యాంగర్స్ అండ్ మినిమంవే తీసుకున్నాను. అండ్ మిగతావన్నీ మా ఇంట్లో పెట్టుకున్నాం. నేను ఇది యుఎస్ రాగానే ఫస్ట్ 3-4 డేస్లో వెళ్ళామన్నమాట ఐకియాకి. బేసిక్గా నేను ఇంకా అన్ప్యాకింగ్ చేయలేదు. సో అన్ప్యాకింగ్ చేసి అండ్ నీట్గా సర్దాక ఇంకా ఏమన్నా కావాలి అంటే అప్పుడు తీసుకోవచ్చు అని అనుకున్నాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నది సెల్ఫ్ సర్వీస్ ఫర్నిచర్ ఏరియా అనమాట, ఫర్నిచర్ వేర్ హౌస్. సో మనకి ఏ ఫర్నిచర్ నచ్చింది ఏంటి అనేది ఫోటో తీసుకుంటే దాని మీద ఆయిల్ అండ్ నెంబర్ ఉంటుందన్నమాట. సో ఆ నెంబర్కి ఆయిల్ అండ్ ఆ నెంబర్ దగ్గరికి వెళ్తే మనము కావాల్సింది మన కార్ట్లో లోడ్ చేసుకోవచ్చు. సో అవి రెండు మేము ఇక్కడ లోడ్ చేసుకుంటున్నాము. సో గైస్, ఐఎమ్ బ్యాక్. ఇంటికి వచ్చేసి డిన్నర్ చేసేసాము అండ్ మీకు హాల్ చూపిస్తానని చెప్పాను కదా. సో అందుకే ఇప్పుడే తీసేస్తే రేపు వీటిని సర్దుకోవచ్చు అనే ఎక్సైట్మెంట్లో వెంటనే నేను వీడియో షూట్ స్టార్ట్ చేసేసాను. సో నేను ఏమేమి కొన్నాను అనేది మీకు చూపిస్తాను అండ్ ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది సైమల్టేనియస్గా చూపిస్తాను. సో గైస్, ఇంకో డిస్క్లైమర్ ఏంటి అంటే ఈ వీడియో తీయాలని ఫస్ట్ నుంచి థాట్ లేదనమాట. సో అందుకే నేను ముందు నుంచి వీడియో తీయలేదు. సో కొంచెం అంటే జస్ట్ విండో షాపింగ్ చేద్దామని వెళ్ళాను. విండో షాపింగ్ అండ్ ఏమైనా అవసరం అయితే చూద్దాం అనుకున్నా, కానీ అక్కడ నాకు కావాల్సినవి చాలానే ఉన్నాయి అనిపించింది. అండ్ సగం తీసుకున్న తర్వాత నా
కార్ట్ అనేది కొంచెం ఫిల్ అయింది. సో నేను నేను కొనేవి ఏంటో చూపియొచ్చు, మీకు కూడా యూజ్ అవుతాయిలే అనేసి అప్పటికప్పుడు వీడియో షూటింగ్ స్టార్ట్ చేశాను. అందుకే మీకు లాస్ట్లో మాత్రమే కొంచెం మీకు ఐకియా స్టోర్ కనపడుతుంది, మిగతాదంతా నేను తీయలేదన్నమాట. సో నెక్స్ట్ టైం మాత్రం నేను కంపల్సరీ ఫస్ట్ నుంచి వీడియో తీస్తాను అండ్ ఫస్ట్ నుంచి మీకు అంతా చూపిస్తాను. ఆర్గనైజింగ్ స్టఫే కొన్నా మోస్ట్లీ అన్నీ నేను. సో ఆ ఆర్గనైజింగ్ స్టఫే మీకు చూపిస్తాను ఇప్పుడు. నేను బాగా లైక్ ఎక్కడ కొనాలి ఏంటి అని ఆలోచించి మరి కొన్నది ఏంటి అంటే హ్యాంగర్స్ అన్నమాట. సో 10 హ్యాంగర్స్ $1.87 అనుకుంటా. సో లైక్ నేను 3 సెట్స్ తీసుకున్నాను, 3 కలిపి 4 పాయింట్ సంథింగ్ అయింది. 4 పాయింట్ సంథింగ్ అయింది. 3 సెట్ తీసుకున్నాను. ఈచ్ సెట్లో 10 హ్యాంగర్స్ వస్తాయి అన్నమాట. సో నాకు అన్నీ ఒకటే కలర్స్ కావాలి అని ఉంది హ్యాంగర్స్. ఇంతకుముందు వైట్, బ్లాక్, రెడ్ ఏది ఎక్కడ దొరికితే అది అక్కడ తీసుకునేదాన్ని. బట్ అలా కాకుండా ఈసారి ఒకటే కలర్ మెయింటైన్ చేద్దాము అని అన్నీ బ్లాక్ కలర్ తీసుకున్నాను. సో ఇవైతే చూడడానికి బాగున్నాయి, క్వాలిటీ బాగుంది. ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను చూసి మీకు చెప్తాను. సో అది ఫస్ట్ థింగ్, హ్యాంగర్స్. సో ద సెకండ్ వన్ ఏంటి అంటే ఈ కిడ్స్ కంటైనర్స్ అన్నమాట. ఇవి లైక్ కిడ్స్ బెడ్రూమ్ అనేది ఒక థీమ్ పెట్టి చూపిస్తారు కదా, ఆర్గనైజర్స్. అలాంటి థీమ్లో నేను తీసుకున్నవి ఈ ఆర్గనైజర్స్. బిన్ కాస్ట్ వచ్చేసి $3.49 పడ్డది. సో మొత్తం 3 బిన్స్ అన్నమాట, విత్ లిడ్స్ వచ్చాయి. సో ఇది బిన్. ఓకే, ఇలా సైడ్ నుంచి తీస్తే ఈజీ వస్తుంది. సో ఇదన్నమాట బిన్. దానికే ఉంటుంది మూత. సో ఈజీ యాక్సెసిబుల్. రోజు మనం యూజ్ చేసుకునే ఇయర్ రింగ్స్ అన్నా లేకపోతే ఏవైనా కానీ మనం పెట్టుకోవచ్చు. అండ్ ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట. సెట్ చేయాలి మూత. ఇలా 3 బిన్స్ సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదా దేనికది యూజ్ చేయొచ్చు. నాకు చాలా బాగా యూజబుల్ అనిపించింది, బికాజ్ మూత దానికే ఉంది కాబట్టి అది ఊరికే తీసి పక్కకు పెట్టడం కాకుండా ఈజీ టు యూస్. సో ఇది 3 సెట్. సో నాకు రీజనబుల్ అనిపించింది ప్రైస్, బికాజ్ $3.49 అంటే ఆల్మోస్ట్ ఈచ్ $1 పడినట్టు. అండ్ $1కి క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ ఏమో ఈ టూత్ బ్రష్ హోల్డర్. ఇది వుడ్ అన్నమాట. సో ఇది $8 పడింది. 2 టూత్ బ్రషెస్ పేస్ట్ అయితే ఈజీగా పడుతుంది. సో బాగుంది. అండ్ దీని గురించి వెతుకుతున్నా అనమాట. సో ఇదైతే అన్ని బాత్రూమ్స్కి సెట్ అయిపోతుంది. ఐ మీన్ ఒక కలర్ థీమ్ అంటూ ఒక ఇది కాకుండా నార్మల్గా రెగ్యులర్ వాటికి యూజ్ చేసేయచ్చు అనేసి తీసుకున్నది. ఇది వుడ్ కలర్ కదా, ఆబ్వియస్గా బాగానే ఉంటుంది. సో ఇది థర్డ్ వన్. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏమో క్లిప్స్. సో సీల్ చేసుకోవడానికి ఏదైనా లైక్ స్నాక్స్ అనే ఏవైనా కానీ సీల్ చేసుకొని మళ్ళీ స్టోర్ చేసుకొని మళ్ళీ దాన్ని యూజ్ చేసుకోవడానికి యూజ్ అయ్యే క్లిప్స్ ఇవి. ఫర్ సపోజ్ లేస్ అన్న ఏదన్నా మనం తింటాము అండ్ అది అలా వదిలేస్తే మెత్తగా అయిపోతాయి కదా, అలా కాకుండా ఒక కంటైనర్లో వేయడం కన్నా డైరెక్ట్ దానికి ఈ పిన్స్, ఈ క్లిప్స్ అనేవి అటాచ్ చేసేస్తే మనకి నెక్స్ట్ టైం యూజ్ చేసుకొని ఆ కవర్ని ట్రాష్ చేసేయచ్చు. ఆ టైప్ అన్నమాట. అందుకు యూజ్ చేస్తున్నారు బేసిక్గా. ఇవి ఇలాగ టై చేస్తాము. మొత్తం 30 క్లిప్స్ వచ్చాయి. పెద్దవి లైక్ 10 ఏమో పెద్దవి వచ్చాయి పింక్ అండ్ గ్రీన్ కలర్లో, అండ్ 20 ఏమో చిన్నవి వచ్చాయి. సో చిన్నవి వాటికి చిన్న కవర్స్కి యూజ్ చేయొచ్చు. సో దీని కాస్ట్ వచ్చేసి $4. సో $4కి 30 వచ్చాయి. నాకు అన్ని రీజనబుల్ అనిపించి అండ్ యూజ్ చేయొచ్చు అనిపించినవి మాత్రమే తీసుకున్నాను. కొంచెం పతలాగా ఉన్నా, ఇరిగిపోతాయి లేదా కొంచెం డెలికేట్గా ఉన్నాయి అనిపిస్తే నేను వాటిని కన్సిడర్ చేయలేదన్నమాట. సో దిస్ ఇస్ వన్ మోర్. సో కోస్టర్స్ తీసుకున్నాము, పెద్ద సైజ్ అండ్ చిన్న సైజ్. ఇదేమో 7 ఇంచ్ 3 సెట్ వచ్చాయి. ఇది కాస్ట్ వచ్చేసి $5 పడ్డది.
ఇవి. అండ్ దెన్ ఇవేమో చిన్నవి, జస్ట్ కప్స్ పెట్టుకోవడానికి. పెద్దగానే ఉన్నాయి కదా, సో ఏదైనా బాండీలైనా కానీ వెంటనే తీసి పెట్టుకోవడానికి యూజ్ అవుతాయని. ఇవేమో జస్ట్ కప్స్ లాగా పెట్టుకొని మన టేబుల్ మీద పెట్టుకునేటట్టు ఇలాగ లోపల ఇలా ఉంటాయి అన్నమాట. ఇదేమో $5 పడ్డది అండ్ ఇదేమో $3.49 పడ్డది అనమాట. సో 2 types ఆఫ్ కోస్టర్స్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ కిచెన్ టవల్ తీసుకున్నాను. ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాము అనేసి జస్ట్ ఒక టవల్ తీసుకున్నాను అనమాట. జస్ట్ ఒకటి తీసుకున్నాను. ఇవి బాగుంటే సెట్ తీసుకుందాము అనేసి అనుకున్నాను. ఇదేమో 89 cents పడ్డది అంతే. సో లెంత్ అయితే బాగానే ఉంది, చాలా పెద్దగానే ఉంది. కిచెన్లో పెట్టుకోవచ్చు అండ్ యుటెన్సిల్స్ తుడుచుకోవచ్చు. క్లీన్ చేశాక హ్యాండ్స్ తుడుచుకోవచ్చు. సో వాటర్ ఎంత పీల్చుంటుంది అనేది నాకు ఇంకా తెలియదు, ట్రై చేసి కానీ ఒకవేళ నచ్చితే ఇంకొన్ని తీసుకోవాలి అనేది ప్లాన్, అందుకే ఒకటే తెచ్చాను యాజ్ ఆఫ్ నౌ. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఇదేంటి అంటే ఆర్గనైజర్. ఇలా ఉంటుంది. సో మరీ స్టిఫ్గా ఏమి ఉండదు, కొంచెం మెత్తగా ఉంటుంది, క్లాత్ టైప్ అన్నమాట ఇది. సో ఇది అవినాష్ తీసుకున్నాడు. ఎందుకు అంటే తన డెస్క్ మీద పెట్టుకొని లైక్ ఎయిర్ పాడ్స్, ఇయర్ ఫోన్స్ అండ్ ఫోన్కి సంబంధించినవి అండ్ పెన్స్, కొన్ని థింగ్స్ ఏవో పెట్టుకోవాలి అంట. అందుకే తను కావాలి అని కన్సిడర్ చేసి తీసుకున్నాడు. సో కలర్ ఇది అండ్ కొంచెం క్లాత్ టైప్ ఉంటుంది. బట్ చాలా బాగుంది చూడ్డానికి. అయితే నేను దీన్ని ఫిక్స్ చేసి మీకు చూపిస్తాను. దీని కాస్ట్ వచ్చేసి $5 పడ్డది. సో అన్ని రీజనబుల్ అనే అనిపించాయి, మరీ ఎక్కువ కాస్ట్ ఉన్నవి కనపడ్డాయి కానీ అంత యూజ్ లేవని తీసుకోలేదు. అండ్ నాకు అవసరం అయ్యేవి మాత్రం కొంచెం తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి అనిపించింది. ఈసారి ఫర్నిచర్ అంటూ ఒకటి బై చేశాను. అదేంటి అంటే ఒక టేబుల్. నేను ఇది ఫిక్స్ చేసి మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఇదైతే వెయిట్ లేదు, $15 పడ్డది. బ్లాక్ కలర్ తీసుకున్నాం టేబుల్. ఒక మీడియం మరీ లో ఉండదు, మరీ హై ఉండదు అనమాట. ఒకటే ఫర్నిచర్ ఐటమ్ మేము తీసుకున్నది. ఆ టేబుల్ కాకుండా ఇంకొకటి ఏం తీసుకున్నామంటే ఇట్లా ల్యాప్టాప్ టేబుల్ తీసుకున్నాను, ఫోల్డబుల్, వైట్ కలర్ లో తీసుకున్నాను. ఇదెంతో కాస్ట్ పడింది అంటే $15 పడ్డది. అది $15 పడ్డది. సో ఇలాగా మీకు ఇక్కడ ఫోటో కనపడుతుందా, ఈ ఫోటోలో చూపించినట్టు ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు దాని మీద అండ్ ఐప్యాడ్, ఫుడ్ బెడ్ మీద కావాలంటే అలా పెట్టుకోవచ్చు. నేను స్పెషల్గా తీసుకుంది అయితే ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు అని తీసుకున్నాను. సో చూడాలి ల్యాప్టాప్ పెట్టుకొని నేను ఎంతగానం వర్క్ చేసుకోగలుగుతాను ఇందులో అని. ఆ రెండు కాకుండా నెక్స్ట్ మళ్ళీ కమింగ్ టు ఆర్గనైజర్స్, నేను ఈ చిన్నవి తీసుకున్నాను. ఈ చిన్నవి 2 అండ్ కొంచెం ఇలాగ పొడవుగా ఉండేవి 2, మొత్తం 4 తీసుకున్నాను. ఇవెందుకు తీసుకున్నా అంటే రెస్ట్ రూమ్లో డ్రావర్స్ ఉన్నాయి, అందులో నేను నా థింగ్స్ పెట్టుకుంటున్న ప్రతిసారి ఓపెన్ చేసినప్పుడల్లా మూవ్ అయిపోతున్నాయి అనమాట. సో ఇందులో వేసి పెడితే ఆర్గనైజ్డ్గా ఉంటుంది అని 4 సెట్ తీసుకున్నాను. ఐ మీన్ నాట్ ఎ సెట్ సపరేట్, బట్ 4 తీసుకున్నా అనమాట. ఈ చిన్నవి వచ్చేసి 49 cents ఈచ్. చాలా స్ట్రాంగ్ గా కూడా ఉన్నాయి. ఐ మీన్ 49 cents కదా, ఎలా ఉంటాయో అనుకోకుండా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. బేసిక్ గా 2 కలిపి నాకు $1 వచ్చాయి. 49 cents అనమాట. అండ్ ఈ 2 79 cents ఈచ్. సో 2 కలిపి $1.58 వచ్చాయి. ఇందులో లిప్స్టిక్స్ పెట్టుకోవచ్చు అండ్ నేను అరేంజ్ చేసుకొని మీకు చూపిస్తాను. నాకు కొంచెం థాట్ ఉంది ఎలా అరేంజ్ చేయాలి ఏంటి అనేది. నేను చేసి మీకు ఇప్పుడే చూపిస్తాను, చూసేయండి. సో ఇది కూడా నేను ఇలాంటి వాటితో కలిపే తీసుకున్నాను. అయితే నాకు ఈ కలర్ వెతికాను కానీ నాకు ఆ కలర్ దొరకలేదు. సో కొంచెం గ్రేయిష్ కలర్ తీసుకున్నాను. సో ఇది 89 cents పడ్డది. కొంచెం డిఫరెంట్ షేప్స్ అన్నమాట అన్నీ. ఇవన్నీ కిచెన్ ఆర్గనైజేషన్ దాంట్లో ఉన్నాయి.
ఐ మీన్ ఆ ఏరియాలో ఉన్నాయన్నమాట. సో నేను ఫస్ట్ ఏం చేశా అంటే పైన అన్ని థీమ్డ్గా పెడతారు కదా, ఆ ప్లేస్కి వెళ్ళాను. వెళ్ళి అక్కడ నచ్చినవన్నీ నేను చూసాను, లైక్ ఎలా ఆర్గనైజ్ చేశారు ఏంటి అనేది చూసి అక్కడి నుంచి కిందికి వచ్చి అలాంటివే తీసుకున్నా. పైన ఫోటో తీసుకొని కిందికి వచ్చి అలాంటివే తీసుకున్నాను. బేసిక్గా కావాలంటే ఓన్లీ కింద వేర్ హౌస్కి కూడా వెళ్ళిపోవచ్చు, లైక్ అన్నీ అక్కడ పెట్టేసి ఉంటాయి కాబట్టి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. కానీ అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది వెళ్ళి చూసాను. అండ్ యాక్చువల్లీ అది చాలా బాగుంది అనమాట, ప్రెజెంటబుల్ ఉంది. లైక్ వెళ్ళగానే చూసి ఓకే మనం ఇలా అరేంజ్ చేసుకోవచ్చు అన్న ఐడియా మనకు వస్తుంది. చాలా యూస్ఫుల్ అనిపించింది. అండ్ నాకు బాగా నచ్చి తీసుకున్నవి ఏంటి అంటే ఈ చిన్న ఆర్గనైజర్స్ అనమాట. వీటికి ఏవేవో పేర్లు పెట్టారు తెలుసా, కూగీస్ అని, ఫ్రూటా అని, వీటిని ఎందుకలా నేమ్ చేశారో తెలీదు. కూడా అంట, డ్రాగన్, నాజిగ్ అని ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క పేరు పెట్టారు. సో వీటి మీద కూడా పేర్లు ఉన్నాయి చూసారా ఇక్కడ. సో నేమింగ్ ఎలా ఇచ్చారో తెలీదు, అన్ని డిఫరెంట్ నేమింగ్స్ ఉన్నాయి. ఆ నేమింగ్ ప్రకారమే బిల్లింగ్లో కూడా ఉన్నాయి. సో నేను అవే చూసి మీకు రేట్స్ చెప్తున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 3 సెట్ అనమాట. 3 సెట్ 69 cents. సో రెండు కలిపి $1.38 పడ్డది. మొత్తం 6 వచ్చాయి $1.38కి. వాళ్ళు అమ్మేది మాత్రం 3 సెట్ 69 cents. సో ఇవి ఫుడ్ కంటైనర్స్ బేసిక్గా. కానీ నేను ఎందుకు తెచ్చానంటే వీటిని లైక్ బ్రేస్లెట్స్ ఉంటాయి అండ్ ఇయర్ రింగ్స్, అవన్నీ అరేంజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనిపించింది నాకు. సో ఫుడ్ అంటే ఇంత చిన్న వాటిలో మనం ఫుడ్ అంటూ ఏం పెడతాం చెప్పండి. మూతలు కూడా చాలా బాగున్నాయి. వీటిని మనం బ్రేస్లెట్స్ పెట్టుకోవడానికి, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకొని స్టోర్ చేసుకొని తీసుకెళ్ళడానికి, లేదా ట్యాబ్లెట్స్ వేసుకోవడానికి చాలా పర్పస్లో యూజ్ అవుతుంది అనిపించింది. అందుకే 6 తీసుకున్నాను. బేసిక్గా నా ఇయర్ రింగ్స్, వాచెస్ అవన్నీ ఎలాగ ఆర్గనైజ్ చేయాలి అనేది ఇంకా ఆలోచిస్తున్నాను. సో ఇవేమన్నా వాటిల్లో యూజ్ అవుతాయా ఏంటి అనేది ఒక ప్లాన్తో తీసుకున్నాను అనమాట. నేను అవి కూడా ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాను ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపించేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్గనైజర్ వచ్చేసి $8 పడుతుంది. కొంచెం పెద్ద ఆర్గనైజరే అనమాట. పెద్దగా ఉంది కదా, ఏవైనా యూజ్ చేయొచ్చు. లైక్ ఇన్నర్స్ పెట్టుకోవడానికి వాడవచ్చు, లేదా షర్ట్స్ పెట్టుకోవడానికి వాడవచ్చు, లేదా ఇంకా ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంటాయి కదా మన దగ్గర, కాస్మెటిక్స్ అవి ఇవి, అవన్నీ స్టోర్ చేసుకోవడానికి వాడచ్చు. చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ డెఫినెట్గా కొన్ని ఇయర్స్ వస్తుంది అనిపించింది నాకు. సో 2 సైజెస్ తీసుకున్నాను. చిన్నదేమో $5 పడ్డది, పెద్దదేమో $8 పడ్డది. సో ఈ రెండు తీసుకున్నాను. సో నేను మొత్తం ఆర్గనైజేషన్కి సంబంధించిన థింగ్సే తీసుకున్నాను. ఇవి అన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు ఏదో ఒక రకంగా యూజ్ అవుతాయి లేదా ఐడియా వస్తుందని మాత్రమే చూపిస్తున్నాను. సో యా, దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో ఇంతే. ఇంకా నేను కొన్నవన్నీ మీకు చూపించేశాను అండ్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, give it a big thumbs up and also please subscribe to my channel. Don't forget to click on the bell icon so that you will be notified whenever my video is uploaded. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా తెలిసిపోతుంది. See you in next video. Until then, take care. Bye bye.